జీవితంలో కొన్నిసార్లు మనకి అత్యంత దగ్గరవాళ్లే మనల్ని ఎక్కువగా బాధపెడతారు. ప్రేమకోసం తల్లిదండ్రుల్ని వదిలేసి పెళ్లి చేసుకున్న ఓ అమ్మాయి, ఆ ప్రేమే ఒకరోజు ఆమెను రోడ్డుపై ఒంటరిగా నిలబెట్టింది. కడుపులో 8 నెలల బిడ్డ, ఆగని కన్నీళ్లు, తలదాచుకోదానికి చోటులేదు. అలాంటి సమయంలో ఆమె జీవితంలోకి వచ్చిన ఒక పోలీస్ ఆమె జీవితాన్ని ఎలా మార్చాడు, ఈ కథ చివరి వరకు వినండి. నగరానికి దగ్గరగా ఉన్న చిన్న కాలనీ. అక్కడ నివసిస్తోంది సునందమ్మ. ఆమెకి ఒకే కొడుకు విజయ్. విజయ్ మంచి ఉద్యోగం చేస్తున్నాడు. తన ఆఫీస్లో పనిచేసే భూమిని ప్రేమించాడు. కాని ఈ పెళ్లికి సునందమ్మ ఒప్పుకోలేదు. కట్నం లేదు, కుటుంబం లేదు, ఇలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకుంటే నీ భవిష్యత్తు పాడవుతుంది అంది. కాని విజయ్ మాత్రం సునందమ్మ మాట వినలేదు. భూమిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి తర్వాత మొదటి కొన్ని రోజులు బాగానే గడిచాయి. కాని నెమ్మదిగా సునందమ్మ అసలు స్వభావం బయటపడింది. ఇంటి పనులు కూడా సరిగ్గా చేయలేవు, మా ఇంట్లో అదృష్టం తగ్గింది అంటూ ప్రతిరోజు మాటలనేది. భూమి మాత్రం భర్త కోసం అన్నీ భరించింది. పెళ్లై 3 సంవత్సరాలు గడిచాయి. ఈ లోకంలో ఏ ఆడదీ దొరకనట్టు ఈవిడగారిని ప్రేమ వివాహం చేసుకున్నాడు నా కొడుకు. ఇంట్లో పిల్లల్లేరు. సునందమ్మ పక్కింటి వాళ్లతో మాట్లాడుతూ, ఈ అమ్మాయి వల్ల మా వంశం ఆగిపోతుందేమో, ఆందోళన పడుతూ బతకాల్సొస్తుంది అంటూ అరుగుమీద కూర్చుని పక్కింటి ఆవిడతో కోడలిమీద ఉన్న అక్కసులి వెళ్లబుచ్చుకుంటుంది సునందమ్మ. ఏం చేస్తాం వదినా, అందరికీ పిల్లలు పుట్టే అదృష్టం ఉంటుందా ఏంటి? పోనీ నీ కొడుకు కోడలు ఇద్దరికీ ఆస్పత్రికి తీసుకెళ్లి టెస్టులు చేయించకపోయావా? ఆ సంబడం కూడా అయ్యిందమ్మా. మా వాడిలో ఏ లోపమూ లేదు. ఆవిడిగారికే ఏదో సమస్య ఉంది, మందులు వాడాలని డాక్టర్ చెప్పారు. ఎన్ని మందులు వాడితే మాత్రమేం లాభం? ఇలా మందులు వాడి వాడి అలిసిపోయిన వాళ్ళు ఎంతోమందున్నారు. ఆశలు అద్దుకోవడమే మంచిదని నాకనిపిస్తుంది వదినా. మా వంశంలో పిల్లల్ని చూసి చస్తానమ్మ ఆశ నాకెప్పుడూ చచ్చిపోయింది. ఏదో ఒకటి చేసి దాన్ని నా కొడుకు నుంచి విడదీసేయాలి. రూపాయి కట్నం లేకుండా పెళ్లి చేసుకున్నది కాక దానివల్ల నా కొడుకు నాన్న అనే పిలుకు కూడా దూరం కావాలా? అదేంటి వదినా అంతమాట అన్నావు? పిల్లలు పుట్టనంత మాత్రాన మొగుడు పెళ్లాళ్ళు విడిపోతారా ఏంటి? విడిపోవాలి. వాళ్ళిద్దరినీ విడదీస్తేనే నాకు మనశ్శాంతి. లేదంటే జీవితాంతం ఉదయం లేవగానే ఆ గొడ్రాలి మొహం చూడాల్సి వస్తుంది. నా కొడుకు బతుకు ఇలా అయిపోయిందే అని బాధపడాల్సి వస్తుంది. ఇంకోదాన్ని తీసుకొస్తే మాత్రం పిల్లలు పుడతారని గ్యారంటీ ఉందా ఏంటి? ఆ పిల్ల బతుకు నాశనం చేయడానికి కాపోతే అని మనసులో తిట్టుకుని జానకి అక్కడ్నించి వెళ్ళిపోయింది. ఆ మాటలన్నీ వంటగదిలో ఉన్న భూమి చెవిన పడతాయి. ఎదురుపడి గొడవపడేంత ధైర్యం లేక దేవుడు తనకిచ్చిన లోపానికి తనలో తానే కుమిలిపోయి కన్నీళ్లు పెట్టుకుంది. నిశ్శబ్దంగా ప్రతి రాత్రీ ఏడ్చేది. ఒకరోజు భూమి భర్తతో చెప్పింది, నీ అమ్మ మనల్ని విడిపోవాలని మాట్లాడుతున్నారు. అబ్బా, మీ గొడవ ఎప్పుడో ఉండేదే. మా అమ్మ మీద చాడిళ్లు చెప్పకపోతే ఒక్కరోజూ గడవదు నీకు. చిన్నప్పటినుండి మా అమ్మ గీసిన గీత ఎప్పుడూ దాటలేదు నేను. కాని నీ విషయంలో ఆవిడ ఎంత చెప్పినా వినకుండా పెళ్లి చేసుకున్నాను నిన్ను. నీమీద ఇష్టముండబట్టే కదా చేసుకున్నాను. మరి నేను నీకిచ్చే విలువ అర్థం చేసుకోకుండా చీటికీ మాటికీ పనికిమాలిన విషయాలు చెప్పి నా బుర్ర పాడు చేస్తావేంటి? అదేంటండి, ఆవిడ మనిద్దరిని విడిపోవాలని మాట్లాడుతున్నారు. నాకు బాధగా ఉండదా? పెద్దవాళ్లు అలాగే ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటారు. ప్రతిదీ నా చెవిదాకా తీసుకురాకు నువ్వు. ఆవిడ బాధపడుతున్న దాంట్లో తప్పేముంది? ఓ బిడ్డ పుడితే ఎత్తుకుని ఆడించాలన్న ఆశ ఉంటుంది. అది తీరక అలా మాట్లాడుతుంది. రేపటి రోజు మనకు అసలు పిల్లలు పుట్టకపోతే ఆవిడ నన్ను వదిలేయమని మీతో చెప్తే మీరేం చేస్తారు? మా అమ్మ అలా ఏం చెప్పదు. నువ్వు అనవసరంగా మా ఇద్దరికీ గొడవలు పెట్టాలని చూడకు అని మాట దాటేసి తన పాటికి తాను నిద్రపోతాడు విజయ్. భార్య మనసులో ఉన్న బాధ గురించి ఏమాత్రం పట్టించుకోలేదు విజయ్. ఆమెలో దుఃఖం ఇంకా పెరిగిపోయింది. ప్రతిరోజూ గుళ్ల చుట్టూ తిరుగుతూ నోములు వ్రతాలు చేస్తూ కనబడిన చెట్టుకు పుట్టకు అన్నింటికీ మొక్కుతూ తనకో బిడ్డను ప్రసాదించమని వేడుకునేది భూమి. ఆమె నోచిన నోముల ఫలితమో ఏమో కాని కొంతకాలానికి భూమి నెల తప్పుతుంది. ఆమె భర్త, మామగారు అందరూ సంతోషించారు. సునందమ్మ మొహం మీద మాత్రం నెత్తురు చుక్కలేదు. భూమి గర్భవతి అని తెలిసిన రోజు ఇంట్లో ఆనందం వెల్లివిరిసింది. విజయ్ ఆఫీస్ నుంచి త్వరగా వచ్చి ఆమె చేతిని పట్టుకుని, భూమి, నువ్వు నాకిచ్చిన ఈ సంతోషాన్ని జీవితాంతం మర్చిపోలేను అన్నాడు. ఆ మాట విన్న భూమి కళ్లల్లో నీళ్లు మెరుస్తాయి. నాకు కావలసింది మీ ప్రేమ మాత్రమే విజయ్. నేను మీ ఇంట్లో ఒప్పుకోబడాలని మాత్రమే కోరుకున్నాను అంది మెల్లగా. విజయ్ నవ్వుతూ ఆమె నుదుటిపై ముద్దు పెట్టుకున్నాడు. కాని ఆ ఆనందం ఎక్కువ రోజులు నిలవలేదు. సునందమ్మ బయటవాళ్ల దగ్గర మాత్రం వేరేలా మాట్లాడేది. ఇప్పుడే ఏముంది,
పుట్టే వరకు చెప్పలేం, ఇంకా ఏదో జరుగుతుందేమో అంటూ అనుమానంగా మాట్లాడేది. రోజులు గడుస్తున్నాయి. భూమి కడుపు పెరుగుతోంది. ఆమె ఆశలు కూడా అలాగే పెరుగుతున్నాయి. ఒకరోజు ఉదయం భూమి నెమ్మదిగా వంటగదిలో పనిచేస్తోంది. కడుపు బరువుగా ఉంది. అత్తయ్య, కొంచెం తలనొప్పిగా ఉంది, నేను కొద్దిసేపు కూర్చుంటాను అంది. సునందమ్మ వెంటనే కోపంగా, ఇంతకీ నీకు పనిచేయడం చేతకాదు, గర్భం వచ్చింది కాబట్టి రాణిలా ఉండాలని అనుకుంటున్నావా అంది. ఆ మాటలు భూమి గుండెల్లో కత్తిలా గుచ్చుకున్నాయి. ఆమె నిశ్శబ్దంగా కూర్చుంది. కళ్లలో కన్నీళ్లు నిండాయి. సాయంత్రం విజయ్ ఇంటికి వచ్చాడు. భూమి అతనికి దగ్గరగా వెళ్ళి, నాకు చాలా బలహీనంగా ఉంది, హాస్పిటల్కి తీసుకెళ్తారా అంది. విజయ్ మొబైల్ చూస్తూ, రేపు వెళ్దాం, నాకిప్పుడే మీటింగ్ ఉంది అన్నాడు. ఆ మాట విన్న భూమి ఒక్కసారిగా నిలిచిపోయింది. మీటింగ్ కన్నా మన బిడ్డ ముఖ్యం కాదా విజయ్ అని అడిగింది. విజయ్ చిరాకు పడుతూ, ఎంత ఓవర్ చేస్తావు భూమి, ప్రతి చిన్న విషయానికి డ్రామా చెయ్యకు అన్నాడు. ఆ రాత్రి భూమి నిద్రపోలేదు. తన కడుపుపై చేయి పెట్టుకుని మెల్లగా మాట్లాడింది. నాన్నా, నువ్వైనా నన్ను అర్థం చేసుకో, నీకోసం నేనింకా బలంగా ఉంటాను అంటూ ఏడ్చింది. రోజులు గడుస్తున్నాయి. ఒకరోజు సునందమ్మ విజయ్ని పక్కకు తీసుకెళ్ళింది. నాకొక విషయం చెప్పాలి, ఈ అమ్మాయి వల్ల నీ జీవితం నాశనమవుతోంది, ఇప్పటికైనా దాన్ని దూరం పెట్టు అంది. విజయ్ ఆశ్చర్యంగా, అమ్మా, ఇప్పుడీ మాటెందుకు అన్నాడు. నాకేదో అనుమానం, ఈ బిడ్డ నిజంగా నీదేనా అంది సునందమ్మ. ఆ మాట విజయ్ గుండెల్లో విషం వేసింది. అతను ఒక్కసారిగా మౌనమయ్యాడు. ఆ రాత్రి విజయ్ భూమి దగ్గరకు వచ్చి కోపంగా, ఈ బిడ్డ గురించి నిజం చెప్పు అన్నాడు. భూమి షాక్ అయింది. ఏమంటున్నారు మీరు అంది వణుకుతూ. ఈ బిడ్డ నాడేనని నమ్మడానికి నాకు ప్రూఫ్ కావాలి అన్నాడు విజయ్. ఆ మాట విన్న భూమి ఒక్కసారిగా కూచుంది. ఆమె కళ్లనుంచి కన్నీళ్లాగలేదు. విజయ్, మీరిలా మాట్లాడతారని నేను కలలో కూడా ఊహించలేదు. నా ప్రేమ మీద మీకింత అనుమానమా అంది. సమాధానం చెప్పు అని అరుస్తాడు విజయ్. భూమి ఏడుస్తూ, నా ప్రాణం మీద ప్రమాణం, ఈ బిడ్డ మీది మాత్రమే అంది. కాని విజయ్ వినలేదు. రేపే ఈ ఇంటినుంచి వెళ్ళిపో అన్నాడు. ఆ మాట భూమి జీవితాన్ని చీల్చేసింది. మరుసటి రోజు ఉదయం భూమి తన బట్టలు సర్దుకుంటోంది. ఆమె చేతులు వణుగుతున్నాయి. కడుపులో బిడ్డ కదులుతోంది. ఆమె తలుపు దగ్గర ఆగి చివరిసారి విజయ్ వైపు చూసింది. నేను మీ జీవితంలో తప్పుగా వచ్చి ఉంటే క్షమించండి, కాని నా ప్రేమ మాత్రం నిజం అంది. విజయ్ ముఖం తిప్పుకున్నాడు. భూమి నెమ్మదిగా బయటికి నడిచింది. ఆమె వెనక తలుపు మూసుకుపోయింది. అది ఆమె జీవితంలో ఒక అధ్యాయం ముగిసిన శబ్దం. రాత్రి వర్షం పడుతోంది. రోడ్డుమీద భూమి ఒంటరిగా నడుస్తోంది. కడుపులో 8 నెలల బిడ్డ, కళ్లలో ఆగని కన్నీళ్లు. ఆమె ఒక్కసారిగా తూలి కూర్చుంది. దేవుడా, నేను ఏ తప్పు చేశాను అంటూ ఏడ్చింది. అప్పుడొక జీప్ అక్కడ ఆగింది. అందులో నుంచి ఒక పోలీసాఫీసర్ దిగాడు. అతను భూమిని చూసి ఆశ్చర్యపోయాడు. ఎవరమ్మా నువ్వు, ఈ టైంకిలా రోడ్డుపై ఎందుకున్నావు అన్నాడు. భూమి మాట్లాడలేకపోయింది. కేవలం ఏడ్చింది. ఆ పోలీస్ మెల్లగా, భయపడకు, నేనున్నాను, చెప్పు అన్నాడు. ఆ మాట విన్న భూమి ఒక్కసారిగా కన్నీళ్లు పెట్టుకుంది. ఎందుకంటే చాలా రోజుల తర్వాత ఎవరో ఆమెను మనిషిలా మాట్లాడారు. ఆ పోలీసాఫీసర్ భూమిని జీప్లో కూర్చోబెట్టాడు. నీ పేరేమిటమ్మా అని మెల్లగా అడిగాడు. భూమి కన్నీళ్లు తుడుచుకుంటూ, నా పేరు భూమి అంది. ఇంటివాళ్లెక్కడా అని అడిగాడు. భూమి తలదించుకుంది. నాకిప్పుడు ఎవ్వరూ లేరు సర్ అంది. ఆ మాట విన్న పోలీస్ కాసేపు మౌనమయ్యాడు. నువ్వు ఒంటరిగా లేవు, నేనున్నాను అన్నాడు. ఆ మాట భూమి గుండెల్లో ఓ నమ్మకం నింపింది. ఆ పోలీస్ ఆమెను దగ్గర్లోని హాస్పిటల్కి తీసుకెళ్లాడు. డాక్టర్ పరీక్ష చేసి, అమ్మాయికి బలహీనత ఎక్కువగా ఉంది, జాగ్రత్తగా చూసుకోవాలి అన్నారు. పోలీసాఫీసర్ వెంటనే మందులు కొనిపెట్టాడు. ఆమెకి తినడానికి కూడా తీసుకొచ్చాడు. భూమి ఆశ్చర్యంగా అతన్ని చూసింది. సర్, మీరు నాకెందుకు ఇంత సహాయం చేస్తున్నారు అంది. అతను మెల్లగా నవ్వి, ఎప్పుడో నా చెల్లిని ఇలానే కోల్పోయాను, ఆమెను కాపాడలేకపోయాను.
నిన్ను మాత్రం కాపాడాలి అనిపించింది అన్నాడు. ఆ మాట విన్న భూమి గుండెల్లో ఉన్న బాధ ఒక్కసారిగా ఉప్పొంగింది. సర్, నేను మళ్ళీ జీవితం మొదలుపెట్టగననా అనడిగింది. అతను ధైర్యంగా, ఖచ్చితంగా మొదలుపెడతావు. నీ బిడ్డ కోసం బలంగా ఉండాలి అన్నాడు. రోజులు గడుస్తున్నాయి. పోలీసాఫీసర్ తన ఇంటి పక్కన ఒక చిన్న ఇంటిని భూమికి ఏర్పాటు చేశాడు. ఆమెను తన చెల్లిలా చూసుకున్నాడు. భూమి కూడా నెమ్మదిగా ధైర్యం తెచ్చుకుంది. తన కడుపులో ఉన్న బిడ్డ కోసం నవ్వడం నేర్చుకుంది. ఒకరోజు రాత్రి భూమికి అకస్మాత్తుగా నొప్పులు మొదలయ్యాయి. ఆమె భయంతో ఏడవడం మొదలుపెట్టింది. పోలీసాఫీసర్ వెంటనే ఆమెను హాస్పిటల్కి తీసుకెళ్లాడు. డాక్టర్లు ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్లారు. బయట పోలీసాఫీసర్ దేవుడిని ప్రార్థిస్తున్నాడు. దేవుడా, ఈ అమ్మాయి చాలా బాధలు పడింది. కనీసం ఇప్పుడామెకు సంతోషమివ్వు అన్నాడు. కొన్ని గంటల తర్వాత డాక్టర్ బయటకొచ్చి, కంగ్రాట్స్, పాప పుట్టింది అన్నారు. ఆ మాట విన్న పోలీసాఫీసర్ కళ్లల్లో ఆనందం కనిపించింది. కొద్దిసేపటికే భూమి బిడ్డను చేతిలో పట్టుకుంది. ఆమె కళ్లల్లో కన్నీళ్లు, కాని ఆ కన్నీళ్లలో ఆనందముంది. నాన్నా, నువ్వు నా జీవితానికి అర్థమిచ్చావు అంటూ బిడ్డను ముద్దాడింది. అంతలో హాస్పిటల్కి విజయ్ వచ్చాడు. భూమి గురించి తెలిసి అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఆమెను చూసి కళ్లలో నీళ్లు పెట్టుకున్నాడు. భూమి, నన్ను క్షమించు, నేను పెద్ద తప్పు చేశాను అన్నాడు. భూమి ప్రశాంతంగా చూసింది. నేను నిన్ను చాలా ప్రేమించాను విజయ్, కాని నన్ను నమ్మలేదు మీరు అంది. విజయ్ ఏడుస్తూ, నాకు ఇంకో అవకాశమివ్వు అన్నాడు. భూమి తన బిడ్డను చూస్తూ, ప్రేమంటే నమ్మకం విజయ్, అది ఒకసారి విరిగితే మళ్లీ అతుక్కోలేదు అంది. ఆ మాట విజయ్ గుండెను చీల్చేసింది. పోలీసాఫీసర్ దగ్గరికి వచ్చి నిలబడ్డాడు. విజయ్ అతన్ని చూసి తలదించుకున్నాడు. భూమి మెల్లగా, ఈ ప్రపంచం మొత్తం నన్ను వదిలేసినప్పుడు ఈయన నన్ను నిలబెట్టారు. ఇప్పుడు నాకు భయం లేదు అంది. విజయ్ నిశ్శబ్దంగా అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు. తన తప్పు ఎంత పెద్దదో అతనికి అర్థమయింది, కాని ఆలస్యమైంది. కొన్ని నెలల తర్వాత భూమి తన బిడ్డతో కొత్త జీవితం ప్రారంభించింది. ఆమె ముఖంలో ఇప్పుడు ధైర్యం ఉంది. ఆమె నవ్వులో ఇప్పుడు బలం ఉంది. ఆమె బిడ్డను ఎత్తుకొని మెల్లగా చెప్పింది, మనల్ని వదిలేసిన వాళ్లకోసం ఏడవాల్సిన అవసరం లేదు. మనల్ని నిలబెట్టిన వాళ్లకోసం బలంగా బ్రతకాలి. జీవితం కొన్నిసార్లు మనల్ని పరీక్షిస్తుంది. మనల్ని ప్రేమించిన వాళ్లు దూరమవుతారు. కాని మనల్ని అర్థం చేసుకునేవాళ్లు ఎప్పుడో ఒకరోజు మన జీవితంలోకి వస్తారు. ప్రేమ అంటే కేవలం కలిసిపోవడం కాదు. నమ్మకం, గౌరవం, తోడు, ఇవే నిజమైన ప్రేమ. గాయ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చెయ్యండి. కొత్తగా చూస్తున్నవారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదములు.